నీ పుచ్చకాయను హారర్ సినిమాలాగా కొయ్యడం ఆపు. నువ్వు దాని సగం రసాన్ని కోల్పోతున్నావు, పైగా పెద్దగా అంటుకునే గందరగోళాన్ని సృష్టిస్తున్నావు. నువ్వు తప్పక చూడాల్సిన ఒక జీనియస్ ట్రిక్ ఉంది. మొదట ఆ అందమైన పుచ్చకాయను సరిగ్గా మధ్యలో 2 ముక్కలుగా కొయ్యి. ఒక భాగాన్ని తిప్పి కటింగ్ బోర్డుపై సపాటుగా ఉంచు. ఇది స్థిరంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక అది ఎక్కడికి తిరగదు. ఇప్పుడు మొత్తం మీదుగా నేరుగా ముక్కలుగా కొయ్యి. సుమారు 1 అంగుళం వెడల్పుతో. అది విరిగి పడిపోతుందేమో అని ఆందోళన పడద్దు. గట్టిగా ఉన్న తొక్క మొత్తం భాగాన్ని పజిల్లాగా కలిపి ఉంచుతుంది. ఇప్పుడు నీ బోర్డును తిప్పి మళ్లీ అలాగే కొయ్యి. నువ్వు అసలు ఆ తొక్క మీద టిక్ టాక్ టో గ్రిడ్ను తయారు చేస్తున్నావు. ఇది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది, కానీ మ్యాజిక్ కోసం ఆగు. బూమ్! నువ్విప్పుడు పర్ఫెక్ట్ పుచ్చకాయ స్టిక్స్ను తయారు చేశావు. అవి సులభంగా బయటకు జారిపోతాయి. ఎలాంటి అంటుకునే గందరగోళం లేదు. ఇది అసలు ఫ్రూట్ జంగా లాంటిది. నువ్వు దీనిని పాప్సికల్లాగా తినవచ్చు, కింద ఉన్న చిన్న తొక్కను పట్టుకొని. ఇక రసం ముఖానికి అంటుకోవడం లేదు. ఇంకా ఇది నీ వేసవి పార్టీలకు చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఇంకా మిగిలినవి ఉంటే ఈ స్టిక్స్ను తీసి ఒక కంటైనర్లో వేయడం కేవలం 5 సెకండ్ల పని. వేసవి స్నాక్ ప్రిపరేషన్ అయిపోయింది. పుచ్చకాయను తినడానికి ఇదే అత్యంత సులభమైన, శుభ్రమైన మార్గం. ఒక్కసారి ప్రయత్నించు. ఇంకా ఇలాంటి ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చెయ్యి.